మేము ఒక కస్టమర్ మా దగ్గరికి వస్తే మేము హౌ టు బై ఏ ప్లాట్స్ ఒక కస్టమర్ని మేము ఫస్ట్ పరిచయం చేపిస్తున్నప్పుడు అదే చెప్తాం. హౌ టు బై ఏ ప్లాట్స్. ఒక ల్యాండ్ మీరు పర్చేస్ చేయాలంటే వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యువర్ హార్డ్ మనీ 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏ విధమైన రిటర్న్స్ వస్తాయి అన్నీ మేము కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తాం. ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ డే 1 నుంచి ఈ రోజు వరకు మాది అప్రూవల్ ప్రాజెక్టే. ఎందుకంటే మేము గ్రామ పంచాయతీ లేఅవుట్ చేయట్లేదు. అప్రూవల్ ప్రాజెక్ట్ అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ చేసుకొని ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ కన్వర్షన్స్, దెన్ ఓన్లీ అప్రూవల్ యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారమే మేము వెళ్తున్నాం. రీసెంట్గా నాకు ఒక కస్టమర్ అడిగిన, ఎందుకు సార్ మీది అంత తక్కువ రేట్ అని. సో మా కంపెనీ థింకింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కువ రేటు మార్కెటింగ్లు పెట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఇంత థౌసండ్స్ ఆఫ్ తీసుకోకుండా ఉన్న రేటులోని కస్టమర్కు కూడా ఆ రేటు తగ్గించేసి వాళ్ళు కూడా బెనిఫిట్ ఉన్న విధంగా కంపెనీ ముందుకెళ్తున్నాం. సో లీగల్గా, అప్రూవల్గా, డెవలప్మెంట్గా ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద సిస్టమ్ కంపెనీ ఏదైతే కస్టమర్కి కమిట్మెంట్ చేస్తున్నారో దాని ప్రకారమే వెళ్తున్నాం. 4,840 స్క్వేర్ యార్డ్ 1 acre యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారం ఓన్లీ 57% ఈస్ ప్లాటెడ్ ఏరియా, 30% రోడ్ ఏరియా, దట్ ఆల్ 60 and 40 feet రోడ్స్, 10% open area and 3% amenities area. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ సుందరేశ గారు మనతో ఇప్పుడున్నారు. చాలామంది ప్రస్థానం ఎన్నో ఏళ్ళుగా సాగుతూ ఉంటుంది కొన్ని రంగాల్లో. వీరి ప్రస్థానం ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో దాదాపుగా ఆరంభం నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కంపెనీతో పాటు అందరిలో కలవిడిగా ఉద్యోగస్తులతో ఇటు కస్టమర్స్తో ఎంతో, అంటే వారు అభివృద్ధి చెందుతూ కంపెనీ అభివృద్ధి దినదిన అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి ఆయన వారి యొక్క అనుభవాల్ని, అనుభూతుల్ని, వారి యొక్క సూచనలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సుందరేశ గారు. చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి, ఎందుకంటే కంపెనీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు మీరు ఇక్కడ దీంతో పాటు ఉన్నారు. ఫస్ట్ చిన్న క్వశ్చన్తో మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఎందుకు మీరు ఈ కంపెనీతో ఫస్ట్ అసోసియేట్ అయ్యారు? అంతే కదా. అంతే. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఉండే, హైదరాబాద్లో బాలనగర్లోని ఒక ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఉండే. ఆ ఇండస్ట్రీ నడిపిస్తూ 2006 or 2007 కొంచెం ఇండస్ట్రీ కొంచెం అప్ అండ్ డౌన్ కావడం వల్ల ఏదో కొంచెం ఫ్లక్చుయేషన్లో ఉండే నేను. దట్ టైం ప్రవీణ్ కుమార్ సార్ పరిచయం కావడం, అలాగే పరిచయం అయినప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము, ఇలాగ ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పెడుతున్నాము, వచ్చేసాయని చెప్పేసి నాకు ఇన్వైట్ చేయడం, నేను ఈ కంపెనీకి రావడం. డే 1 నుంచి 2007 నుంచి ఈ రోజు వరకు అది ఆయన చూపించిన దారిలోనే వెళ్తున్నాం మేము. బికాస్ నాలాగే చాలామంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ. నాట్ ఓన్లీ నేను కూడా చెప్పట్లేదు, నియర్ అబౌట్ 2500 అబౌవ్ మార్కెటింగ్ వాళ్ళు కంపెనీలు ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్క్ చేస్తున్నారు. సో 2500 ఫ్యామిలీస్ ఇంక్రెడిబుల్ ఇండియా ఈ సంస్థ మీద సెట్ అయ్యి దాని రీజన్ 2-3 రీజన్స్ ఉంది. ఫస్ట్ ఏంటంటే, కంపెనీ ఏదైతే కస్టమర్కి ఇస్తున్న కమిట్మెంట్ 100% క్లారిటీ ఉంది కాబట్టి మేము మార్కెటింగ్లో మేము నిలబడుతున్నాం. సో నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ మనం చూస్తున్నప్పుడు ఏమేమి అవుతుంది, 4 రోజుల తర్వాత కంపెనీ పెట్టుకుంటారు, కొన్ని కమిట్మెంట్ ఇస్తారు, దాని తర్వాత వాళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు, తర్వాత ఫాల్స్ కమిట్మెంట్ కస్టమర్కి ఇచ్చేసి వాళ్ళు డిఫరెంట్ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటుంది మార్కెట్లో జరిగేది అదే. సో మేము ఒక కస్టమర్ మా దగ్గరికి వస్తే మేము హౌ టు బై ఏ ప్లాట్స్ ఒక కస్టమర్ మేము ఫస్ట్ పరిచయం చేస్తున్నప్పుడు అదే చెప్తాం. హౌ టు బై ఏ ప్లాట్స్. ఒక ల్యాండ్ మీరు పర్చేస్ చేయాలంటే వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యువర్ హార్డ్ మనీ 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏ విధమైన రిటర్న్స్ వస్తాయి అన్నీ మేము కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తాం. మేము ఏ ఒక్క కస్టమర్ను కూడా మీరు ప్లాట్ కొన్నామని చెప్పేసి ఏ ఒక్క కస్టమర్ను కూడా మేము రికమెండ్ చేయము.
ఎడ్యుకేట్ ద కస్టమర్స్. ఎస్. సో అండ్ సో ప్లేస్లో ఒక ప్రాపర్టీ మేము లేఅవుట్ వేస్తున్నప్పుడు కస్టమర్ మా దగ్గరికి వస్తే మేము ఫస్ట్ అదే చెప్తాము, దిస్ ప్రాపర్టీ వాట్ ఈస్ వాట్. ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు నుంచి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నుంచి ఫైనల్ కస్టమర్కు మేము డెవలప్ చేసి ఇచ్చే వరకల్లా దానిలో కావాల్సిన A to Z వరకు మేము ఎలాగ చేసి పెడతామో ఇవన్నీ క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాతనే మేము సేల్ చేస్తాం. ఒక కస్టమర్ రాగానే వాళ్ళని కూర్చోబెట్టి మీరు తీసుకోండి, మీకు ఆ కమిట్మెంట్ ఉంది, ఇప్పుడు మీరు చేస్తే 10 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి మీకు, ఇవన్నీ మేము చెప్పాం. లేకుండా దీనిలో మేము చెట్టు పెట్టి ఇస్తాము అలాగ ఉంటుంది, ఇవన్నీ మా దగ్గర మేము జరుగుతున్న మార్కెట్లో జరుగుతుంది. మేము దానిలో శాండిల్వుడ్ చేసి ఇస్తాము, లేకుంటే అది చేసి, అన్నీ లేదు. నో ఎనీ ఫాల్స్ కమిట్మెంట్. సో ఒక ప్రాపర్టీ మీద ఏం చేయాలి, ఎందుకంటే ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ డే 1 నుంచి ఈ రోజు వరకు మాది అప్రూవల్ ప్రాజెక్ట్. ఎందుకంటే మేము గ్రామ పంచాయతీ లేఅవుట్ చేయట్లేదు. అప్రూవల్ ప్రాజెక్ట్ అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ చేసుకొని ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ కన్వర్షన్స్, దెన్ ఓన్లీ అప్రూవల్ యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారమే మేము వెళ్తున్నాం. అది కంటిన్యూగా డే 1 నుంచి 2007లో స్టార్ట్ చేసిన కంపెనీ. ఫస్ట్ మేము స్టార్ట్ చేసి స్పారషోర్ శంషాబాద్లోని స్పారషోర్ అవెన్యూ, వైల్డ్ స్టోన్ బ్రో, ఆసమండ ప్రాజెక్ట్, ఆర్ఆర్ ప్రాజెక్ట్ అండ్ లిమిటెడ్ ఎడిషన్స్ అండ్ టుమారో వైల్డ్ ప్రాజెక్ట్, పీవీఎస్ ప్రాజెక్ట్, కడ్మణి ప్రాజెక్ట్, టోటలీ 12 ప్రాజెక్ట్ మేము ఇప్పటి వరకు రన్ చేస్తున్నాము. దానిలో 4 ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా రన్నింగ్లోనే, మిగిలిన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అంటే ఏ వెంచర్ మాది ఎండింగ్ లేదు. అన్ని బిగ్ ప్రాజెక్ట్ 600 acres 700 acres ప్రాజెక్టే మాది. బట్ ఏ వెంచర్ కూడా ఎండింగ్ లేదు. ఇప్పుడు కూడా అదే వెంచర్లోని వర్క్ జరుగుతుంది. మేము కస్టమర్స్ వెళ్తే కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేదు, లేకుండా డెవలప్మెంట్ లేదని చెప్పడానికి లేదు. ఆ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు 2007లో స్టార్ట్ చేసిన లేఅవుట్లో ఇప్పుడు వెళ్తే కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది. అదర్ లేఅవుట్స్ ఎన్లార్జ్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా. రైట్. అదర్ లేఅవుట్లు ఎలా ఉంటుంది, ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు కనపడదు, చెట్లు మొలుస్తాయి. బట్ మన లేఅవుట్లు సో దట్ ఈస్ కస్టమర్కి ఇస్తున్న కమిట్మెంట్. ఎస్. సో 100% కస్టమర్ది హార్డ్ అండ్ మనీ ఇన్క్రెడిబుల్ ఇండియాలో సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. కాబట్టి మేము ఏ వెంచర్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ మా మార్కెటింగ్ వాళ్ళకి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రెస్పాన్స్ అనేది మాకు దొరుకుతుంది. సో మెయిన్ థింగ్స్. సో ఇప్పుడు కామన్గా మీరు చూడండి, ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మెయిన్గా జరిగేదేంటి, పలానా ఇప్పుడు మనకు మార్కెటింగ్లో పలానా చోటు చూడండి వాళ్ళు చేస్తారు, ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చారు, కంపెనీ బెంచ్ చేసుకొని వెళ్ళిపోయింది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్నీ చెప్పుకొని వెళ్తున్నాం. బట్ మనం ఓపెన్ చేసిన లేఅవుట్ 2007 నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క వెంచర్ది ఎల్పీ నెంబర్తో పాటు ఉన్న డీటెయిల్స్ మేము కస్టమర్కి షో చేస్తున్నాం. సో ఈ ఒక్క ఆఫీస్కి వెళ్ళినా కానీ అంత షో చేయడానికి కానీ అంత చూపించడానికి ఎవరు ముందుకు రాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. మన దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి 100% కస్టమర్, మా డైరెక్టర్ గారి థింకింగ్ ఏముంటుందో తెలుసా, మార్కెటింగ్ కంటే ఎక్కువ కస్టమర్ గురించే థింకింగ్ ఉంటుంది. దానిలో 2 రీజన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాట్ సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రేటు పెట్టేసి ఆ రేటు ప్రకారం 5,000 7,000 10,000 రేట్ పెట్టేసి లీఫ్లెట్లో ఒక కట్ ఆఫ్ రేట్ పెడుతుంది. మార్కెటింగ్ వాళ్ళు చేతులు పెట్టేస్తారు, మీరు ఎంతక సేల్ చేసుకోండి, మాకు రావాల్సింది మీరు ఎంతైనా సేల్ చేసుకోని చెప్పేసి మార్కెటింగ్లో లీఫ్లెట్ ఇష్యూ చేయడం, మార్కెట్ వాళ్ళు తీసుకోకపోవడం చూసుకోవడం అన్నీ జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఎంతవరకు ప్రాబ్లం ఉందంటే మార్కెటింగ్ వాళ్ళకి ఒక రేట్, కస్టమర్స్కి ఒక రేట్, అక్కడే క్లాష్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి కస్టమర్ దెబ్బతింటుంది. సో మన సిస్టమ్ అది కాదు. యాజ్ పర్ ద కంపెనీ డే 1 నుంచి ఇప్పటి వరకు మేము ఏదైతే లీఫ్లెట్లు మేము రేట్ పెట్టినామో అదే లీఫ్ రేట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్స్కి. దానిలోని కంపెనీ అవుట్ రేట్ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. స్కీమ్ వైజ్ ఏదో స్కీమ్స్ తీసుకుంటారో అప్పుడు వరకు ఉన్న డిస్కౌంట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఏ విధమైన టెన్షన్స్ లేదు. ఏ కస్టమర్స్ వచ్చినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రైస్ చెప్పుకొని మాట్లాడి బిజినెస్ చేసుకోవడం ఇటువంటి ఏ రిస్క్ అన్నది మార్కెటింగ్ వాళ్ళకి లేదు. యాజ్ పర్ ద కంపెనీ సిస్టమ్ ప్రకారం, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే సేల్ చేయాలి. సో 1 రీజన్. నెంబర్ 1. సెకండరీ, కస్టమర్ కూడా బెస్ట్. ఎందుకంటే కస్టమర్కి మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ రేట్లు తీసుకుని మార్కెటింగ్ పర్సన్ అది చెప్పిండు, మీరేమో ఇది చెప్తున్నారు ఒక సిస్టమ్ లేదు మన దగ్గర. సో ఇది అన్నీ ఒక గుడ్ విల్. ఎందుకంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది వెంచర్ జరిగినా కానీ ఆ చుట్టుపక్కల ఏది రేట్ ఉంటుంది దానికన్నా తక్కువ రేట్లోని మనం సేల్ చేస్తున్నాం. రీసెంట్గా నాకు ఒక కస్టమర్ అడిగిన, ఎందుకు సార్ మీది అంత తక్కువ రేట్ అని. సో మా కంపెనీ థింకింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కువ రేటు మార్కెటింగ్లో పెట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఇంత థౌసండ్స్ ఆఫ్ తీసుకోకుండా ఉన్న రేటులోని కస్టమర్కు కూడా ఆ రేటు తగ్గించేసి వాళ్ళు కూడా బెనిఫిట్ ఉన్న విధంగా కంపెనీ ముందుకెళ్తున్నాం. సో కాబట్టి మాకు నియర్ అబౌట్ 50,000+ కస్టమర్స్ ఉన్నాయి ఇప్పుడు. మాకు ఈ 12 ప్రాజెక్టులు కలిపి 50,000+ కస్టమర్స్ అంటే. సో మెయిన్ రీజన్ ఇదే. సో కస్టమర్ ఏ వెంచర్కి వచ్చినా కానీ జస్ట్ వెరీ రీజనబుల్, సో వెరీ గుడ్. సో ఆల్ ద ప్రాసెసింగ్ నేను చెప్పినా కదా, లీగల్గా, అప్రూవల్గా, డెవలప్మెంట్గా ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద సిస్టమ్ కంపెనీ ఏదైతే కస్టమర్కి కమిట్మెంట్ చేస్తున్నారో దాని ప్రకారమే వెళ్తున్నాం. సో ఇంకొకటి అప్రూవల్ అని చెప్పేసి అప్రూవల్ యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారం 100% కరెక్ట్గా ఏదైతే ఒక లేఅవుట్ ఉంటుందో ఆ లేఅవుట్లో 4,840 స్క్వేర్ యార్డ్ 1 acre యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారం ఓన్లీ 57% ఈస్ ప్లాటెడ్ ఏరియా. That's mentioned, 57% is plotted area, 30% road area, that all 60 and 40 feet roads, 10% open area and 3% amenities area. ఇది 100% మార్కింగ్ చేసుకొని యాజ్ పర్ ద లేఅవుట్ ఎలాగే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ వైటీడీ. ఇప్పుడు మనం చేసేది 3 లేఅవుట్స్, హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ వైటీడీ 3 లేఅవుట్స్ ఉన్నాయి. మరి వైటీడీ ఓన్లీ మనకి భువనగిరి సైడ్, యాదగిరిగుట్ట సైడ్ మాత్రమే, మిగిలిన అన్ని డిటిసిపి మాక్సిమం డిటిసిపి కింద వెళ్ళిపోతుంది. సో డిటిసిపి నుంచి ఏదైతే మనకి వాళ్ళు ఇస్తున్నారో దాని ప్రకారం మెన్షన్ చేసుకొని దాని ప్రకారం ఉన్న వర్కే జరుగుతుంది మనం. ఎందుకంటే కస్టమర్కి ఇస్తున్న ప్లాట్ వాళ్ళు మెషర్ చేసినప్పుడు మన ప్లాట్ సైజ్ వచ్చేసి 54x50, దట్ ఈస్ అ రెగ్యులర్ సైజ్. సో దానిలో 150 స్క్వేర్ యార్డ్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారండి. 150 కావాల్సిన వాళ్ళు కూడా 27x50, దాట్స్ ద ప్లాట్ సైజ్లో ఒక 1 ఇంచ్ కూడా తగ్గదు. ఏదైతే యాజ్ పర్ ద అమ్యూనిటీస్ కంపెనీ ఇవ్వాలో అది ఇచ్చేసి దాని ప్రకారం మెన్షన్ చేసి కస్టమర్కి ఇస్తున్నారు. సో కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఎక్కడైనా కానీ కస్టమర్కి ఫాల్స్ కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇటువంటి చేసుకోవడానికి అవకాశం లేదు, చెయ్యరు కూడా. సో ద ఫస్ట్ పాలసీ మా డైరెక్టర్ గారు అనేది ఏంటంటే, నో ఎనీ రాంగ్ కమిట్మెంట్. కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో 100% ఫుల్ఫిల్ చేయాలి. సో ఆ డిసిప్లిన్తో పాటు మార్కెటింగ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. ఓకే సార్. సో ఇది కాకుండా ఇన్క్రెడిబుల్ అంటే డే 1 నుంచి నెంబర్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ మీన్స్ సోషల్ యాక్టివిటీస్ కానీ ఇదన్నీ జరుగుతుంది. సో నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ అన్నీ ప్లాన్ చేస్తున్నారు. దానిలో ఎంప్లాయ్మెంట్ చేయడం, నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ జాబ్ అన్ని ఫెసిలిటీస్ కూడా అన్నీ జరుగుతుంది. సో ఒక హైదరాబాద్లో ఒక మంచి సంస్థలాగా కంపెనీ ముందుకెళ్తున్నాము. ఇంకా కూడా నెక్స్ట్ లేఅవుట్ గురించి కూడా 2-3 ప్లేస్లు కంపెనీ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇదన్నీ బేసిక్ ఏంటంటే మా డైరెక్టర్స్ ప్రవీణ్ కుమార్ సార్, విటి విజయ్ కుమార్ సార్, అవతార్ సింగ్ సార్, 3 డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కంపెనీ ఈ సంస్థ డే బై డే ముందుకెళ్ళాలి, డే బై డే సిస్టమ్ ప్రకారం పోవాలని చెప్పేసి చేసుకొని ముందుకెళ్తున్నాం. ఒక సామాన్యుడికి చాలా అంటే ఒక రోజు నెలకు 10,000, 15,000, 20,000, 25,000 సంపాదించే వాళ్ళు చాలామంది, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది, ఎలాంటి డౌట్ లేకుండా. వాళ్ళకి కూడా మీరు ఈఎంఐ సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేసి ఎంతో ఫ్లెక్సిబుల్గా చేసిండ్రు. అలాంటి వాళ్ళు లైఫ్లో ప్లాట్ మేము తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకు మీరు ఇచ్చే సామాన్య ప్రజలకు సూచన చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇటువంటి లేఅవుట్లో ఒక ప్రాపర్టీ కొనడానికి వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చిన రెవెన్యూ, వాళ్ళకి వచ్చే మంత్లీ వచ్చిన రెవెన్యూ, సో వాళ్ళ సంపాదన 25,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చిన రెవెన్యూలోని వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్, వాళ్ళ హౌస్ ఓన్ హౌస్ లేని వాళ్ళకి రెంట్, ఇంకా వాళ్ళ ఎక్స్పెన్స్, ఇంకా మధ్యలో వచ్చే ఫంక్షన్స్కి దానికి దీనికి అన్ని కాల్కులేషన్ చేసుకుంటే 1 టైం డబ్బులు పెట్టి మన ఇటువంటి హైదరాబాద్లో ఇటువంటి ప్లేస్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే ల్యాక్స్ పెట్టి ఒకేసారి తీసుకుపోయి ఎక్కడైనా పెట్టేసి ఒక ప్రాపర్టీ కొనడానికి అనేది వాళ్ళకి అవకాశం రాదు.
అందుకని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోని ఎక్కువ ఇటువంటి ఈఎంఐ కింద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూలోని హైదరాబాద్ ఇలాగే డే బై డే డెవలప్ అవుతుంది, మా పిల్లలకు కూడా హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ కావాలి, రేపటి రోజు నేను మొత్తం డబ్బులు ఇచ్చి కొనలేము. సో ఇలాగ ఈఎంఐలోని కూడా మాకు వచ్చిన డబ్బులోని మా ఖర్చులు తగ్గించేసి ఎట్టు పరిస్థితులను ఒక ప్రాపర్టీ హైదరాబాద్లో కొనాలి, మేము ఈఎంఐ కింద ఉన్నందుకే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే కస్టమర్స్ మా దగ్గర మ్యాక్సిమం వచ్చేది. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూలోని వాళ్ళు ఎంతో కొంత పక్కన పెట్టేసి అది తీసుకొచ్చి మంత్లీ ఈఎంఐ కట్టేసి హైదరాబాద్లో మాకు కూడా ఒక ప్రాపర్టీ ఉందని హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.